నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం పడగవిప్పింది. ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్ను ర్యాగింగ్ చేశారు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 31న హాస్టల్లో ర్యాగింగ్కు పాల్పడ్డారు సీనియర్లు. ఈ ఘటనపై ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్కు ఫిర్యాదు చేశారు బాధిత విద్యార్థులు. అయితే తమపై ఫిర్యాదు చేశారనే కారణంతో మరోసారి ఈ నెల 4న సీనియర్లు ర్యాగింగ్ చేసినట్లుగా సమాచారం. సీనియర్ విద్యార్థులను పిలిచి మందలించారు ప్రిన్సిపల్. అయితే అక్టోబర్ 17న కూడా ర్యాగింగ్ జరిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు? ఆల్రెడీ ప్రిన్సిపల్ మందలించినా కూడా సీనియర్స్లో ఎటువంటి మార్పు లేదు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఎటువంటి సమాచారం? కార్తిక్, నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ అనేది నిత్యకృత్యం అయిపోయింది. 2024 నవంబర్ 11వ తారీఖున వెలుగు చూసినటువంటి ర్యాగింగ్ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగినటువంటి నేపథ్యంలోనే పలువురు విద్యార్థుల్ని సస్పెండ్ చేస్తున్నాం, చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కళాశాల ప్రిన్సిపల్ ప్రకటించారు. ఆ తర్వాత తాజాగా మరొకసారి ర్యాగింగ్ భూతం వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే అసలు మెడికల్ కాలేజీలలో ఏం జరుగుతుంది, ర్యాగింగ్ జరగకుండా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారంటే అది ఫలితాలను ఇస్తుందంటే శూన్యం అనే చెప్పాలి. ఎందుకంటే వస్తున్నటువంటి నూతన విద్యార్థులు ఎవరైతే ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కాబట్టి సెకండ్ ఇయర్ విద్యార్థుల్ని సీనియర్లు ర్యాగింగ్ పేరుతోటి వేధించడం, వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్టోబర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కాలేజీకి వచ్చినటువంటి క్రమంలోనే పరిచయ కార్యక్రమం పేరుతోటి సెకండ్ ఇయర్ విద్యార్థులు వాళ్ళని పిలిపించడం, ఆ తర్వాత అసభ్య పదజాలంతో దూషించడం, నమస్తే పెట్టించుకొని కాళ్ళకి దండం పెట్టించుకున్నటువంటి ఉదంతాలు కూడా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళ ఆగడాలు ఎత్తిమీరిపోతున్నటువంటి క్రమంలోనే ప్రిన్సిపల్ తో పాటు హాస్టల్ వార్డెన్ కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు చూసి ఉన్నట్టు వివరించినటువంటి నేపథ్యంలోనే తమపై ఫిర్యాదు చేస్తారా అంటూ కూడా మరొకసారి నవంబర్ 4వ తారీఖున మరొకసారి ఆ విద్యార్థులను పిలిపించి మరొకసారి కూడా అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించడంతో పాటు సంగతి చూస్తామని చెప్పేసి బెదిరింపులకు దిగినటువంటి నేపథ్యంలోనే మొత్తం వ్యవహారం అందులో ఉన్నటువంటి మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి మరొకసారి ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేయడం, అదే సమయంలో విషయం బయటకు వచ్చినటువంటి క్రమంలోనే అంతర్గతంగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఉదంతం అయితే కలకలం రేస్తున్నటువంటి నేపథ్యంలోనే అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా సీరియస్ గా స్పందించింది. ర్యాగింగ్ పాల్పడేటువంటి విద్యార్థుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రిన్సిపల్ ఆదేశించినట్టు తెలుస్తుంది. కార్తీక్. రైట్ అశోక్ రెడ్డి.